ఫ్రెండ్స్ 4వ తరగతి నుంచి సెకండ్ లెసన్ పరమానంద శిష్యులు చెప్పుకోబోతున్నాం. యాక్చువల్లీ నేను థర్డ్ క్లాస్కి సంబంధించిన వీడియోస్ మొత్తం చేసేసాను, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసేసాను. సో మీరే లేట్ అండి, మీరు ఎవరైతే చూడలేదో వారు నా ఛానల్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. సో మీకు ఇంకా వీడియోస్ కావాలి, ఇంకా మంచిగా వీడియోస్ చేయండి మేడం అని కామెంట్ అనేది చెయ్యండి ఫ్రెండ్స్. సో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ చూసి వెళ్ళిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే ఎగ్జామ్కి 1 మంతే ఉంది. మీరు రివిజన్ అనేది అవుతుంది. రివిజన్ వినండి ఫస్ట్, నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు రివిజన్ చేసుకుంటే మీకు మంచిగా గుర్తుండిపోతుంది. మీరు గుడ్డిగా చదవకుండా మంచిగా అర్థం చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ని అనలైజ్ చేసుకుంటూ చదవండి ఫ్రెండ్స్, ఓకేనా? సో స్టార్ట్ చేద్దామా? ఈ లెసన్ యొక్క ప్రక్రియ వచ్చేసి కథ నుంచి తీసుకోబడింది. ఇతివృత్తం ఏముంటుంది అంటే హర్షం. హర్షం అంటే తెలుసు కదా, ఓకే. కథల ద్వారా నవ్వారా? కథల ద్వారా హర్షరసాన్ని పిల్లలకు అందించి ఆనందింపజేసే ఉద్దేశం ఉన్న పాఠం ఏదంటే పరమానందయ్య శిష్యులు. సో పరమానందయ్య శిష్యులు ఎంతమంది? 12 మంది. పరమానందయ్య శిష్యులు వాగు దాటడానికి వాగు నిద్రపోలేదని ఎలా గ్రహించారు అంటే, మండుతున్న కట్టెని తీసుకొచ్చి వాగులో ముంచగా సుర్రుమనే సౌండ్ అనేది వస్తుంది అన్నమాట. అప్పుడు వాళ్ళు గ్రహించారు, వాగు నిద్రపోలేదు, మేల్కొనే ఉంది, మనల్ని చూస్తుంది, తినేస్తుంది అని అతి తెలివి గల శిష్యులు అంటారన్నమాట. సో ఒకరి చేతిని మరొకరు పట్టుకొని వాగు దాటి లెక్క పెట్టగా ఎంతమంది వచ్చారంటే ఎంతమంది తగ్గారంటే ఒకరు తగ్గారు. యాక్చువల్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ అతి తక్కువ తెలివి ఏంటంటే, లెక్క పెట్టేవాడు వాడిని లెక్క పెట్టకుండా మిగతా వారందరినీ లెక్కిస్తున్నారు అన్నమాట. సో పరమానందయ్య బోరున ఏడ్చుకుంటూ వచ్చిన తన శిష్యుల తెలివికి తనలో తాను సిగ్గుపడ్డాడన్నమాట. సో నేను ఇంత వీళ్ళకు శిక్షణ ఇచ్చి ఏం లాభం, ఇంత తెలివి తక్కువ శిష్యులు నా దగ్గర ఉన్నందుకు నేనే నెత్తికొట్టుకోవాలి, రామారామ అనుకోవాలి అని సిగ్గుపడతాడన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణుడు, చిన్ని కృష్ణుడు ఒక ఫోటో ఇచ్చి చదువు ఆనందించు కింద టెక్స్ట్ బుక్లో చూస్తారు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి బుక్స్, కింద చదువు ఆనందించి ఇచ్చి ఒక ఫోటో ఇస్తాడన్నమాట. ఆ ఫోటో గురించి మనం అనేది చెప్పాలన్నమాట. సో ప్రక్రియ వచ్చేసి కథ. చిన్ని కృష్ణుడు అనేది ఒక కథ నుంచి తీసుకోబడ్డ పాఠం. సో ఇతివృత్తము, ఇతిహాసం. ఇక్కడ ఎవరెవరు కనిపిస్తున్నారు పిక్చర్లో? బయట ఉన్నవాడు ఎవడు? జైలు బయట ఉన్నవాడు కంసుడు. జైలు లోపల ఉన్నవాళ్ళు ఎవరు అంటే దేవకి, వసుదేవులు. సో కంసుని చెల్లెలు ఎవరు? దేవకి. దేవకికి వసుదేవునికి వివాహం జరిగింది. సో చిన్ని కృష్ణుడు దేవకి వసుదేవుల కుమారుడు అన్నమాట. సో దేవకి వసుదేవులకు కృష్ణుడు 8వ సంతానంగా జన్మించాడు. నెక్స్ట్ వచ్చేసి దేవకి వసుదేవుల 8వ సంతానంలో కంసుడు చంపబడతాడని తెలుసుకున్న కంసుడు కృష్ణుని చంపాలని నిర్ణయం తీసుకుంటాడు. సో చిన్ని కృష్ణుడిని సంహరించడానికి వెళ్ళిన రాక్షసి ఎవరు? పూతన. మీరు మూవీస్ కానీ మీరు కార్టూన్స్ కానీ చూసే ఉంటారు కదా. సో చిన్ని కృష్ణునికి పాలిచ్చే రాక్షసు పేరే పూతన అన్నమాట. సో కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో ఎవరిని చంపడానికి వెళ్ళాడు అంటే చిన్ని కృష్ణుని చంపడానికి వెళ్ళాడు. సో వసుదేవుని మరో భార్య పేరు రోహిణి. రోహిణి కుమారుడు బలరాముడు. బలరామకృష్ణులను అల్లారు ముద్దుగా పెంచినది యశోద. సో ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వినాయక చవితి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మిగతా వీడియోస్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. అంతవరకు